ఆ సంస్థ ఏదైతే ఆర్ఎస్ఎస్ ఉన్నదో మీరు ఒక డమ్మీ సంస్థను ఫ్లోట్ చేసి దీని గురించి మొత్తం భారతదేశంలో గుళ్ళని మీరు స్వాధీనం చేసుకోబోతుందని నాకు అనుమానం. నేను రెండో అడుగుతుందంటే మీరు స్వాధీనం చేసుకున్నారు కానీ ఓకే, మన ఆపగలుగుతున్న తెలియని పరిస్థితి ఉంది. ఆ తర్వాత 47కు ముందు పరిస్థితి మీరు తేరనైనా హామీ ఇస్తారు కనీసం. మళ్ళీ మమ్మల్ని బయట కూర్చోండి. వైకం సత్యాగ్రహానికి 100 ఏళ్ళు అయినాయి. వైకం సత్యాగ్రహం అనేది ఎందుకు జరిగింది ఎవరికైనా తెలుసా? టెంపుల్లోకి ఎంట్రీ గురించి కాదు. మోస్ట్ షాకింగ్ అది. టెంపుల్ చుట్టూ 3-4 ప్రాకారాలు ఉన్నాయండి. ఈ ప్రాకారాల్లో ఇక్కడ దాకా అంటే కేరళ కులాలు వేరు కదా, వాళ్ళు నాయర్లని, తర్వాత బయట మళ్ళీ పరయాలని, పులయాలని రకరకాల పేర్ల మీద వాళ్ళకి ఉన్నాయి. అత్యంత కరడుగట్టినటువంటి కుల వ్యవస్థ అక్కడ ఇంప్లిమెంట్ అయింది. ఆ మనిషి ఇక్కడ దాకా ఈ రోడ్డు మీద పలానా కులస్తులు రావచ్చు, ఈ రోడ్డు మీద పలానా కులస్తులు, ఈ రోడ్డు మీద పలానా కులస్తులు. గుళ్ళ విషయం బాగా దేవుడు ఎరుగు. గుడి దగ్గర వెళ్ళాలని ఎవడడిగాడు? అడిగే పరిస్థితి ఎక్కడ ఉంది బాబు? మేము 4వ రోడ్డు నుంచి కాదు 3వ రోడ్డు మీద కూడా మేము వస్తామని చెప్పడానికి ఉద్యమం చేశారు. ఆ ఉద్యమం సార్ నెలల తరబడి నడిచింది. గాంధీ గారు ఒక పక్కన, పెరియార్ ఒక పక్కన, నారాయణ గురు దానికి బేస్ కింద ఆయన ఒక పక్కన. చాలా పెద్ద ఉద్యమం అది. 47లోనే తిరుపతి అని చెప్తున్నాను కదా నేను. ఇప్పుడు మీరు గుళ్ళు స్వాధీనం చేయండి, గుళ్ళు మీరు ఏదో కబ్జా పెట్టారంటే. ఇప్పటిదాకా జరిగిన అన్ని ఉద్యమాల్లో కులానికి సంబంధించి ఇప్పటిదాకా అడ్వాన్స్ అవుతూ వచ్చారు. బీసీలు అడ్వాన్స్ అయ్యారు, ఎస్సీలు అడ్వాన్స్ అయ్యారు, ఎస్టీలు అడ్వాన్స్ అయ్యారు. ఓకే, ఈ అడ్వాన్స్మెంట్లో మీ సంస్థలకు ప్రమేయం ఎక్కడ ఉందని అడుగుతున్నాను నేను. మొన్న ఆయన కూర్చొని ఏం చెప్పాడంటే, దత్తాత్రేయ హొసబలే గారు ఈ 2 మాటలు తీసేయాలి, సెక్యులరిజం సోషలిజం ప్రియాంబుల్ అని తీసేయని చెప్పాడు. వాళ్ళు ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు వాళ్ళు దీని మీద ఆ ఏడాది చెప్పి 6 నెలలు కూడా చెప్పాడండి. సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే, బాబు ఆ మెయిన్ ఫ్రేమ్ ప్రియాంబుల్ ఓకే, రాజ్యాంగం యొక్క సారం మెయిన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఇవి, ఇది చాలా ముఖ్యమైనవి. దీంట్లో ఏమీ లేదు. రాజ్యాంగం మొత్తం కూడా సెక్యులరిజమే మాట్లాడింది. రాజ్యాంగం మొత్తం కూడా సోషలిజం అంటే మీరు ఏదో అందరి భూములు లాక్కునే కమ్యూనిజం అది కాదు. వాళ్ళు కోర్టు చెప్పింది, నేను కాదు. వాళ్ళు ఏం చెప్పారంటే సంక్షేమ రాజ్యం, కిందవాడికి కూడా ఏమైనా దెబ్బ, నువ్వు పెద్దవాడు బాగానే వెళ్తున్నాడు, వీడికి ఏమైనా కాలు ఎరగకుండా చీమలకి కూడా నష్టం కలగకుండా ఏదో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకునేదాన్ని ఈ వెల్ఫేర్ స్టేట్ని ఉద్దేశంతో ఈ మాట వాడారు అని. ఇప్పుడు నువ్వు తీసేయమంటావంటే వెల్ఫేర్ స్టేట్కి నువ్వు వ్యతిరేకమని నేను అడగాల్సి వస్తుంది. లేకపోతే సెక్యులరిజం ఎస్ వాళ్ళు వ్యతిరేకం. వాళ్ళు రాసుకున్నారు ఆ విషయాన్ని, మొహమాటం లేకుండా రాసుకున్నారు, నిర్దాక్షిణ్యంగా రాసుకున్నారు. ఆ విషయాల్ని ఆయన బంచ్ ఆఫ్ థాట్స్లో రాసుకున్నాడు, వాళ్ళ ఆర్గనైజర్ పత్రికలో రాసుకున్నారు, అగైన్ అండ్ అగైన్ రాసుకున్నారు. అక్కడ హిందూ కోడ్ బిల్ ఆమోదం పొందుతుంటే జనాలను రోడ్డు మీద తీసుకొచ్చి దానికి వ్యతిరేకంగా ఆర్గనైజ్ చేసినటువంటి మనిషి, కరపత్రి అనేటువంటి మనిషికి 1 year బ్యాక్ ఈ గవర్నమెంట్ ఆయన పేరు మీ స్టాంప్ రిలీజ్ చేసింది. అవసరమా? అంటే ఆయనతో మీకున్న రిలేషన్ ఏంటని అడుగుతున్నాను నేను. ఆయన చేసింది ఏమైనా గొప్ప పనా? అంటే మహిళలు రాకుండా నువ్వు అడ్డం కూర్చున్నావు. ఎవ్రీబడి నోస్. ఇప్పటిదాకా భారతదేశంలో ఎస్సీలు బీసీలు ముందడుగు వేయడానికి ఒక్క చిన్న బన్నూరు మేఘవంశీ అనే పుస్తకం రాశాడండి, చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన దళితుడిగా ఉండి ఆర్ఎస్ఎస్లో చేరి ఎన్ని బాధలు పడ్డాడో. ఏది దళితుడిగా ఉండి కమిటెడ్గా ఉండి ఇంట్లో వద్దన్నా సరే ఆయన అక్కడ పెద్ద ఊరేగింపు జరుగుతుంటే ఆయన కాల్పులకి వాటి సిద్ధపడి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిన దళితుడు. ఆర్ఎస్ఎస్లో దళితుడు ప్లేస్ ఏంటో తెలుసుకోవాలంటే పుస్తకం చదవాలి. ఆ మహానుభావుడు ఏమి రాశాడంటే, అక్కడ దాకా వాళ్ళ ఊరిలో ఊరేగింపు వచ్చినప్పుడు ఆ ఇంట్లో ప్రసాదాలన్నీ తయారు చేయించాడు. వాళ్ళ నాన్న వచ్చిపోయాడు, నాయన నువ్వు చెప్పే ఈ సాధువులు సంతులు మనం పెట్టే భోజనం తినరా బాబు, వాళ్ళది వేరు, నా మాట వినంటే ఈయన వినకుండా తన చేత్తో పూరీలు హల్వాలన్నీ ప్రత్యేకం తన దగ్గరుండి పరవశంగా వండి చేసిన తర్వాత అక్కడ దాకా వెళ్ళిన తర్వాత సరే నేను అంటే ఈయనే నాయకుడు. మళ్ళీ అక్కడ నువ్వు నాయకుడివే, నువ్వే అరేంజ్ చేసావు, అన్నీ బాగానే ఉన్నాయి కానీ బాగుండదు, కొంచెం మనం గబుకుని చెప్పలేం కానీ అంచేత ఇక్కడ తింటే బాగుండదమ్మా, వాళ్ళు అబ్జెక్షన్ ఫీల్ అవుతారు, అంచేత తినలేమని చెప్పారు. ఇతను నీ జావగారిపోయాడు. అప్పుడు ఏమన్నాడంటే, అది మరి తినకపోతే ఏం చేయాలంటే, లేదు మన సంఘం ఇలాంటి వాటిని ఒప్పుకుంటుందా, నేను ఒప్పుకోను కదా, అంచేత నువ్వు మొత్తం ప్యాక్ చేయించు, నేను పక్క ఊర్లో తినిపిస్తానని చెప్పాడు. పక్క ఊర్లో భోజన ఏర్పాట్లని చెప్పి వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి అక్కడ తినిపిద్దానంటే సరే అని ఇతను వాటన్నింటినీ ప్యాక్ చేయించాడు. ప్యాక్ చేయించిన తర్వాత ఆ నెక్స్ట్ ఊరికి వాళ్ళు వెళ్ళారు. ఆ తర్వాత ఏం జరిగింది దీనికి తెలియదు. ఈయన ఫ్రెండ్ అయినటువంటి కార్యకర్త ఊరికి వెనకాల వెళ్ళి వాళ్ళతో పాటు వెళ్ళినవాడు వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చినప్పుడు అదే మనం ఏర్పాటు చేశాం కదా అంటే, నువ్వు బాధపడతావని నీకు చెప్పడం కొంచెం ఫీల్ అవుతున్నాను కానీ వాళ్ళు నువ్వు చెప్పింది నువ్వు పెట్టింది ఎందుకు తింటారని బయటపడేశారని చెప్పాడు. ఇతను షాక్ అయ్యి సైకిల్ తొక్కుంటూ ఆవేశంగా ఆ పక్క ఊరికి 4 కిలోమీటర్లు వెళ్ళి చూస్తే అవన్నీ రోడ్డు మీద పడున్నాయి. రోడ్డు మీద పడుంటే అతను ఏడ్చి పరిగెట్టుకుని వచ్చి నిలదీస్తే మన వాళ్ళు ట్రాలీలో పెట్టారు, ట్రాలీ కొంచెం వెళ్ళినప్పుడు అటు కొంచెం ఇటు పడిపోయామని. పడిపోతే రోడ్డు బయట ఎందుకు పడతాయి, రోడ్డు మధ్యలో పడాలి కదా. రోడ్డు పక్కన డ్రైన్లో కుక్కలు తింటా ఉంటే నేను చూశాను నా కళ్ళతోటి. ఆ క్యారేజీలు వాటికి ఏదైనా సొట్ట ఏదైనా పడాలి కాబట్టి అంతా పడిపోతే అలా లేదు, అలా పడేసి ఉంచారు అని ఇంత దుర్మార్గం చేశారు నాకు. కానీ ఈ విషయం మీద అతను ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం దాకా సంవత్సరాల తరబడి పోరాడిన తర్వాత ఏం చేయలేదు.
ఇట్స్ అన్ ఇన్సిడెంట్. ఇలాంటి ఇన్సిడెంట్లు నేను నిలబెడితే 20 చెప్తాను. ఆ సంస్థలో దళితులకి ఏమైనా ప్రవేశం ఉందా, ఇవన్నీ అందరూ ఇప్పుడు కులగణన గురించి ఇక్కడ ఉన్న సంస్థలు చాలా, మీరు అందరూ కూడా తీర్మానం చేశారు, నేను కూడా తీర్మానం చేశాను, అందరం తీర్మానం చేసాం, లేదా ఊరేగింపులు చేసాం కులగణన జరగాలని. అప్పటిదాకా సుప్రీంకోర్టులో వేస్తే అలా జరగడానికి వీల్లేదు, ఆల్రెడీ మేము ప్రింట్ అయిపోయినాయి ఫారంలు, అన్నీ జరిగిపోయినాయి అని చెప్పారు. ఏ కోర్టులో ఈ ప్రభుత్వం వాళ్ళే. తీవ్రత పెరిగిన తర్వాత ఇంకేదో ఎలక్షన్లో మనకి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని వచ్చిన తర్వాత లేదు ఇప్పుడు కులగణన చేస్తామన్నారు. ఇంకా చేయలేదు అనుకుంటాను, చేయలేదు, కానీ చేస్తామన్నారు. ఇలా చేయడానికి కారణం ఏంటంటే దానికి ఒక నెల రోజుల ముందు నాగపూర్ నుంచి రుమాలు ఇలా ఊపి కులగణన చేయొచ్చు, అభ్యంతరం లేదని చెప్పారు. మళ్ళీ దానికి ఏదో కండిషన్లు చెప్పారు, అది వేరే కథ. కానీ ఈయన రుమాలు ఊపితే ఆయన ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు కేంద్రం పవర్లో చాలామంది అంటారు బీసీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయ్యాడు కదా. నేను ఏమన్నానంటే బీసీ అయ్యాడా ఎస్సీ అయ్యాడా ఓకే, అది ఖచ్చితంగా పాయింటే. కానీ నేనేమంటానంటే ఆ అధికారాన్ని దేనికి వాడుతున్నావు నువ్వు? ఆ అధికారాన్ని అసమానత్వాలు తీసేయడానికి వాడుతున్నావా? ఆ అధికారాన్ని భారతదేశంలో కింద ఉన్నటువంటి పైకి లేపడానికి వాడుతున్నావా? కుల నిర్మూలన గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన దాని గురించి వాడుతున్నావా? నారాయణ గురించి చెప్పిన దాని మాట్లాడలేదు. నువ్వు కులాన్ని నువ్వు అడ్డ నిలబడ్డావు. నువ్వు ఓకే అని ఎప్పుడైనా అంటే ఆయన రుమాలు ఊపిన తర్వాత, ఆయన ఎందుకు రుమాలు పడింటే మేము మొత్తం భారతదేశం అంతా ఇది ఇబ్బంది అవుతుందనే వ్యవహారం ఆయనకు అర్థమైన తర్వాత వాళ్ళు రుమాలు ఊపారు. ఈ రుమాలు ఊపేటువంటి సంస్థలో 100 ఏళ్ళు అయింది. సరసంఘచాలక్ అనే వాడిని ఎన్నుకోరు. వాళ్ళు ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఈ 6గురిలో ఒక ఆయన క్షత్రియుడు, ఆయన 6 ఏళ్ళు, 94 సంవత్సరాలు బ్రాహ్మలే. వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ కార్యకారిణి సభలు, ప్రతినిధి సభలు, వాటన్నిటిలో కూడా చాలా చోట్ల అసలు దళితులు బీసీలు ఒక్కడ కూడా లేనటువంటి ఉన్నాయి హైయెస్ట్ బాడీస్లో. ఎప్పటికి వెళ్తావు? ఎప్పటికి సరసంఘచాలక్ అవుతాడు? మరి వాడికి ఏం థాట్స్ వస్తాయి? వాడు అందుకని అంటూ ఉన్నాడు. అంచేత వాళ్ళు స్పష్టంగా రాసుకున్నారు రిజర్వేషన్లు అనేది అహంకారం, ఉన్మాదం, దీన్ని తీసేయాలని రాసుకున్నారు మంచి ఆఫ్ థాట్స్లో. కులం అనేది చాలా సుగుణము, చాలా వర్ణించదగింది, ఉంచుకోవాలని రాసుకున్నారు. రాజ్యాంగాన్ని ఒక పక్క ఆమోదిస్తుంటే ఇది మను రూల్స్ అవర్ హార్ట్స్, మా హృదయాలను మనువు పరిపాలిస్తున్నాడు అని ఆర్గనైజర్ పత్రికలో రాసుకుని, మనువుకి అంబేద్కర్కి పోలిక. మను ఎంత గొప్పవాడు, అంబేద్కర్ లిల్లీ పుట్టని రాసుకున్నారు ఆర్గనైజర్లు. ఇదే సంస్థ ఇవాళ ఎస్సీలు బీసీలు వరదగా వెళ్తున్నారు ఈ ఉన్మాదం వెనకాల. ఎందుకు వెళ్తున్నావు? ఇప్పటిదాకా నువ్వు సాధించినటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఎవడు సాధించాడు వాటిని? వాడు ఏమైనా దాని గురించి ఏమైనా కష్టపడ్డా? పోనీ ప్రొటెక్షన్ చేస్తానని ఏమైనా వాగ్దానం చెప్తున్నాడా? దేనికైనా పూచి పడుతున్నాడా? ఎవరికైనా గౌరవిస్తాడు? దేనికి? వాట్ ఫర్ యూఆర్ గోయింగ్? ఎవడి బ్లడ్ ఇదంతా కూడా? ఇది చాలా ఆవేదనతో ఉన్నది. హిందూ ముస్లింల సమస్య ఎంత ఘోరమండి, ఎంత ఘోరమండి. ఇవాళ నగరాల్లో, పట్టణాల్లో లీస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ నాకు తెలిసి ఈ కోస్టల్ బెల్ట్. కొంతవరకు మనం వీళ్ళు హిందువు, ఈయన ముస్లిం అనే దాంతో సంబంధం లేకుండా ఒకళ్ళ ఇళ్లలో ఒకళ్ళు కూర్చుని, ఒకళ్ళ ప్లేట్లో ఒకళ్ళు తిరుగుంటూ, ఒకళ్ళ ఫంక్షన్స్ ఒకళ్ళు అటెండ్ అవుతూ ఉండేటువంటి పరిస్థితి 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం. ఎవరికి తెలియకుండా వీళ్ళ నా తమ్ముడు, వీళ్ళ అన్నయ్య, వీళ్ళ బాయ్, వీళ్ళ బావ అని తిరుగుతూ ఉండేవారు. ఇవాళ తగ్గుతోంది ఇక్కడ. కానీ బయట వాతావరణం ఎంత తీవ్రంగా మారిందంటే చాలా పట్టణాల్లో ముస్లింలకు ఇళ్ళు ఇవ్వరు, ముస్లింలకు ఫ్లాట్లు అమ్మరు, ముస్లింలకి ప్లాట్లు అమ్మరు. ఆ కాలనీలో ఈయన పేరు ముస్లిం అని చెప్పింది, నా కళ్ళతో జరిగిందండి. ఆ కాలనీలో ప్లాట్లు అమ్ముతున్నారు, ఈ ముస్లిం అని పక్కన పడేసాడు. ఎందుకు? ఖాళీ ఉంది కదా అంటే, లేదండి ఖాళీ లేదండి. ఆయన వెళ్ళిపోయాడు. ఖాళీ ఉంది కదండి, ఎందుకు ఇక్కడ అన్నాడు. ఎందుకు ఇది బాగు? నేను ఒక దాంట్లో ఒక మందిరు, మస్జిద్, చర్చి కట్టించాను, నాకు ఉత్తరాలు వచ్చినాయి. టెర్రరిస్టులను పెంచి పోషిస్తావా? మసీదు కట్టించావు, డబ్బు ఉంటే చాలా, నీకు సిగ్గు లేదని రాశాడు. అంటే మసీద్ అంటే టెర్రరిస్టు, ముస్లిం అంటే టెర్రరిస్టు. ముస్లిమ్స్ వాళ్ళు ట్రావెల్ చేస్తా బయటకు వెళ్ళి బస్సులో పక్కన కూర్చోండి, మీ పేరేంటని అడిగితే చెప్పడానికి మొహమాట పడే పరిస్థితి ఉందా లేదా? ఉత్తర భారతదేశంలో ఉంది, మీకు తెలుసుకోవాలి విషయాన్ని. అక్కడి నుంచి వస్తుంది. జునైద్ అనే కుర్రవాడు మొన్న కదండి చచ్చిపోయాడు. ఈద్కి ఫంక్షన్కి వెళ్తున్నాడు, బట్టలు కొనుక్కుంటాడు పాపం. వెనక్కి వెళ్తున్నప్పుడు ఆ ట్రైన్లో పేరు అడిగితే జునైద్ అన్నందుకు గొడవ చంపేశారు అతను. ఎంతమంది చంపుతారు? ఎన్ని రకాలుగా చంపుతున్నారు? మనకు కామన్ అయిపోయిన కొన్ని విషయాలు. ప్రతి బక్రీద్కి గొడవలు కావడం కామన్ అయింది వాళ్ళ. అంటే హిందూ మతం అంటే అదని నేను అంటలేదు. హిందూ మతం దాన్ని దాటి ముందుకు వచ్చింది, కానీ నువ్వు రాలేదు ఈ దరిద్రం నుంచి. ఈ కొత్త వ్యవహారం నువ్వు మొదలుపెట్టావు. ఈ వాడిని కొట్టు వీడి చేశారు. మహాభారతంలో అతని కథ ధర్మవ్యాధుడి కథ. కౌశికుడు అనేటువంటి బ్రాహ్మడు కూర్చుని ఆయన కోపం వచ్చి అలా చూస్తే కాకి ఆయన తపోశక్తికి రాలి పడిపోయిందంట. ఇప్పుడు ఈయన ముష్టెత్తుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక గృహిణి దగ్గర నిలబడి అమ్మా అని పిలిస్తే ఆవిడ రాలేదు టైంకి. ఆవిడ రాకపోతే చాలా కోపం వచ్చింది. చాలా కోపం వచ్చినప్పుడు ఆవిడ పావుగంట అయిన తర్వాత ఇంట్లో పని చేసుకుని భర్తకి ఏదో సేవ చేసి బయటకు వచ్చింది. బయటకు వచ్చి చేస్తే కోపంగా చూస్తున్నాడు. నువ్వు కోపంగా చూస్తే పడిపోవడానికి నేనేం కాకిని కాదు నీ అని చెప్తే ఇటు గుండె ఆగిపోయింది. ఇదేంటారు నాయన అనుకున్నాడు. అంటే నువ్వు పలానా చోటుకి వెళ్ళు, అక్కడ ఒక ఆయన ఉంటాడు అని చెప్పింది. చెప్తే
సరే అని ఈయన వెతుక్కుంటూ వెళ్ళాడు, ఎవరో మహాజ్ఞాని దగ్గర ఎడుతున్నాడు నేను తెలుసుకుంటానని. ఆ మహాజ్ఞాని గారు ఎక్కడ దొరకలేదు దీనికి. బయట కూర్చుని మాంసం కొట్టుకుంది, ఆయన కత్తి పెట్టి కొట్టుకునేవాడు ఎవడన్నాడు. ఆయన అడ్రస్ అడిగితే ఆయన క్యాండిడేట్. ఆయన బయటకు వచ్చి ఈయన అడగకుండా నువ్వు పలానా మనిషి కదా, ఆవిడ పంపించింది కదా నేను రావా కూర్చోబెట్టి మళ్ళీ షాక్ అయ్యాడు. ఇప్పుడు నీకు సబ్జెక్ట్ చెప్పాలంటే ఇది ప్లేస్ కాదులే, దేనికైనా ఒక ప్లేస్ ఉండాలి కదా, నువ్వు పని చేయవు 10 నిమిషాలు నిలబడవు, ఆ పని అంతా ముగించుకుని వాడి ఇంటికి వచ్చి ఈ మాంసాలన్నీ ఏమిటి, దుప్పులు, కుందేళ్ళు, క్షమిస్తే కనుక ఎద్దులు, ఇంగ్లీష్లో బీఫ్ అంటాం, అది అమ్ముతున్నాడు. ఆయన బ్రాహ్మణ ఇదంతా భారతంలో ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ ఆయన కూర్చోబెట్టి ఇంట్లో తల్లిదండ్రులుగా సేవ చేసుకుని బయటకు వచ్చాడు. అంటే కథలో మొత్తం ఈ ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా గొప్ప మారలతో ఉందని చెప్పడం నా ఉద్దేశం కాదు, బట్ ఇట్ ఈస్ దేర్. ఉపనిషత్తుల్లో మీకు ఏది బండివాడు అనేటువంటి రైకుడు కథ వస్తుంది, జానశ్రుతి అనే శూద్రుడు కథ వస్తుంది. శంకరాచార్యుల వారు దాన్ని మార్చి శూద్రుడు అంటే ఏదో శోకంతో పరిగెట్టుకు వచ్చాడు కాబట్టి శూద్రుడు అని రాశారు, కానీ నిజంగా శూద్రుడు కాదని కొంచెం దబాయించాడు. అది బ్రహ్మసూత్రాలు అంటారు. హిందూ మతంలో ప్రస్థానత్రయం అని గీత, ఉపనిషత్తులు, తర్వాత బ్రహ్మసూత్రాలు, ఈ మూడింటి ప్రస్థానత్రయం అంటారు. ఈ ప్రస్థానత్రయానికి భాష్యం రాస్తే మీరు శాఖ పెట్టుకోవచ్చు. ఆదిశంకర్లో ఒక శాఖ పెట్టుకున్నారు, వారు రాశారు అద్వైత శాఖ. దాంట్లో ఈ ప్రస్థానత్రయం, ఈ గొడవంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే బ్రహ్మసూత్రాలకు ఆయన రాసిన భాష్యంలో అపసూత్రాధికరణం అని చాప్టర్ ఉంది. ఈ చాప్టర్లో చాలా ఘోరమైన విషయాలు రాశాడు. పెర్రలు కోసేయాలి, చేతులు కోసేయాలి, కాళ్ళు కోసేయాలి, వీళ్ళు శూద్రులు అనేవాళ్ళు దుర్మార్గులు, ఇవన్నీ రాశాడు. అవన్నీ లేవు పాపం. షాకింగ్ విషయం ఏంటంటే శూద్రులు శుభ్రంగా వేదాలు రాసిన వాళ్ళు, ఆడవాళ్ళు శూద్రులు ఉన్నారు, వీళ్ళు దాచిపెట్టి దాన్ని ఎక్కడ లేకుండా చేశారు. చాలా ఘోరమైన విషయాలు ఉన్నాయి దాంట్లో.